అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు నేతాస్ కిచెన్. ఈరోజు మనం సింపుల్గా అండ్ ఈజీగా నా స్టైల్లో పనసకాయ బిర్యానీ ఎలా వండుకోవాలో నేర్చుకుందాం. సూపర్ యమ్మీ టేస్టీగా ఉంటుందండి. సేమ్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తిన్న టేస్టే వస్తుంది. వెజ్ చెప్పలేనంత చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదామా. వేసే ప్రతి ఒక్కటి ఇంగ్రీడియంట్స్ చాలా, అసలు చికెన్ బిర్యానీ ఎలా చేస్తామో దీన్ని కూడా అలానే చేయాలి. చాలా బాగుంటుంది. కొంచెం కారము, కొంచెం మసాలాలు ఎక్కువ పడతాయి, చూసుకొని వేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదామా. సేమ్ మన బిర్యానీకి వేసుకున్నట్టే అన్ని మసాలాలు వేసుకోవాలి. అదే సాజీరా, లవంగా, ఇలాయచీ, పత్రి, జాజికాయ, పచ్చ ఇలాయచీ అండ్ బ్లాక్ ఇలాయచీ. ఫస్ట్ ఇక్కడ వాటర్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొద్దిగా పచ్చి కారం, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, సాల్ట్, కొద్దిగా మసాలాలు ఒక స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఒక స్టవ్ పైన వాటర్ పెట్టేసి ఇంకో స్టవ్ పైన మనం ఇలా బిర్యానీకి రెడీ చేసుకోవాలి. అదే అండి, సింపుల్గా మనం కట్ చేసుకుంటాం కదా ఆనియన్స్, అలా బిర్యానీకి కట్ చేసేలాగా ఆనియన్స్ కట్ చేసేసి అందులో మిగిలిన మసాలాలు వేసేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మిగిలిన ఇంకొక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసుకుందాం. ఇలా చక్కగా మొత్తం కలిపేసుకొని ఇందులోనే కొద్దిగా అల్లం పేస్ట్ వేసి మగ్గనిద్దాం. ఇక్కడ నేను పనసకాయ నాకు తీసుకురాగానే బిర్యానీ వండేంత టైం లేక నేనేం చేశానంటే ఆ కట్ పీస్ని శుభ్రంగా కడిగేసి చక్కగా వేడి నీళ్ళల్లో ఒక్క దమ్కి ఉడికించుకున్నాను. పసుపు, కొంచెం సాల్ట్ వేసి జస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకొని వాటర్ తీసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశానండి. ఇది తెచ్చిన తర్వాత 1 వీక్ తర్వాత వండాను కుదరక. అలా స్టోర్ చేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు మనం రెడీగా చేసుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ అవన్నీ ఉన్నాయి కదా, అందులో ఈ పనసకాయని వేసేసుకోవాలి. ఉడికించి రెడీగా పెట్టుకున్న పనసకాయని వేసేసుకోవాలి. ఇందులో సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ మాత్రము అలాగా ఉడికించుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనకు ఈ పనసకాయ ఉడికించిన దాంతోపాటు అది ఉడికిస్తే ఉడకదండి. ఈ పనస గింజలకు ఖచ్చితంగా కుక్కర్లో వేసి ఒక విజిల్ మాత్రం వేయించాలి. సూపర్గా ఉంటుంది బిర్యానీలోకి. గింజ ఎందుకు అని తీసి పడేయకండి, గింజలు కూడా వేసుకొని బిర్యానీ చేసుకోండి. ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ హోల్ గరం మసాలా, ఆల్రెడీ బిర్యానీ మసాలాలు వేసుకున్నాను కదా, సో 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇలా చక్కగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు వదిలేసేయాలి. ఈ ముక్కలకు అన్నిటికీ ఉప్పు కారాలి కదా. ఇప్పుడు నేను ఇక్కడ 1 కేజీ పనసకాయ ముక్కల్ని తీసుకున్నాను, 1 కేజీ రైస్, సో 1/2 కేజీ పెరుగు అయితే పడుతుంది. 1/2 కేజీ పెరుగు వేసేసుకున్నాను. చక్కగా కలిపేసి ఇది కూడా ఖచ్చితంగా 15 మినిట్స్ సిమ్ మంట మీద స్టవ్ పైన పెట్టుకోవాలి. ఈలోపు మనకి ఇంకో స్టవ్ పైన బిర్యానీ రైస్ పెట్టుకుని కూడా రెడీ అయిపోతుంది. చక్కాచక్ ఫటాఫట్ టకాటక్ చేసేసుకోవచ్చు. ఇంతకాలం కలిపితే మొత్తము చెదిగిపోయినట్టు అవుతుందేమో అనుకోవద్దండి. బిర్యానీలోకి చక్కగా వచ్చేస్తుంది ఇది. లాస్ట్లో చూస్తారు కదా మీరే. చూసారా, మన వాటర్ కూడా రెడీగా ఉన్నాయి. ఇందులో రైస్ వేసి ఉడికించుకున్నాము. బిర్యానీకి ఏం లేదండి, హాఫే ఉడికించుకోవాలి కదా రైస్. అలా హాఫే అంటే 70% ఉడికించుకోవాలి. దీన్ని చక్కగా మనం రెడీగా పెట్టుకున్న పనసకాయ కర్రీ పైన వేసేసుకోవాలి. వేసుకొని 15 మినిట్స్ ఆర్ 20 మినిట్సే పడుతుంది. చికెన్ బిర్యానీలకు పట్టినట్టు 45 మినిట్స్ 1 అవర్ అలా ఏం పట్టదు. జస్ట్ 15 ఆర్ 20 మినిట్స్. మనం మధ్యలో స్పూన్ పెడితే తెలిసిపోతుంది లాస్ట్. ఇలా చక్కగా మొత్తం రైస్ని వేసేసుకొని క్యాప్ పెట్టేసి గట్టిగా దీనిపైన ఏదైనా బరువు పెట్టేసేయండి. 15 మినిట్స్ సిమ్ మంట మీద వదిలేసేయండి. చక్కగా రెడీ అయిపోతుంది మన బిర్యానీ. ఈ బిర్యానీలోకి పెరుగు లేదా పప్పుచారు సూపర్ కాంబినేషన్ అండి. చూసారా, మన బిర్యానీ రెడీ అయిపోయింది 15 మినిట్స్ తర్వాత. 1 కేజీకి 1 కేజీ కొలతలు చాలా చక్కగా ఉంటుందండి. ట్రై చేసే వాళ్ళు ట్రై చేయండి. గ్రేవీ అంటే ముక్కలు ఇలా కర్రీ తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి, సరిపోతుంది. చూసారా, రైస్ కూడా ఎంత పొడిగా వచ్చిందో. బిర్యానీ 15-20 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఒక్క 15 మినిట్స్ ఆగాలండి.
ఆగిన తర్వాతనే బిర్యానీని కదిలించాలి. చూసారా, నేను చక్కగా వేరే దాంట్లో డిష్ అవుట్ చేసుకొని కొద్దిగా కింద మీద ఇలా కలిపేసుకోవడమే. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని అందరు ట్రై చేయండి. టేస్ట్ చేయండి. మా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.